Daily. Taste the Daily. ప్రత్యక్ష దైవం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్య భగవానుడి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సమయంలో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిపై ఏడాదికి 2 సార్లు కిరణాల స్పర్శ జరుగుతుంది. 6 నిమిషాల పాటు స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు కిరణాలు ప్రసరిస్తాయి. దానిని తిలకించి భక్తులు అనుభూతి పొందుతారు. ఈ అద్భుతాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 1, 2 తేదీల్లో, మార్చి 9, 10 తేదీల్లో స్వామివారి పాదాలను సూర్యకిరణ స్పర్శ జరుగుతుంది. అయితే ఈసారి అది దసరా పండుగ రోజుల్లో కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అరసవిల్లి సూర్యభగవానుడికి సూర్యకిరణాలు తాగడం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఈరోజు రేపు జరుగుతాయి. సూర్యకిరణాలని దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. మరి మంచి ఆరోగ్య ప్రదాత, మనందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ సూర్యభగవాని దర్శనం. ఈరోజు ఆ సూర్యకిరణాలు ఆ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు తాగడాన్ని మేము కళ్ళారు చూడడం చాలా సంతోషంగా అనిపించింది. సంకాశ కాశీ వైద్య మహోదయుని తమోరి సర్వపాపాగ్ని ప్రణతోస్మి దివాకరం. ఆ యొక్క ఈ వెలుగుని జగత్తుగా ఉన్నటువంటి వెలుగు మించేటువంటి ఆ యొక్క సూర్య భగవాను లేకుంటే అంతా చీకటిమయమవుతుంది. చంద దచ్చక తుషారాం క్షీరార సమాపం నమామి శశనోత్తమం చంబోరు ముఖడభూతం కుజ అగ్ని ధర్మ సంభూతం విద్యుత్ కాంతమపురం కుమార చిత్తం నమామి ప్రణమామ్యం బుధ భూమి ప్రియంగు కలికాశ రూపేణ సౌమ్య శమ్యనికేతం దంభూతం ప్రణమామ్యం గురు ఆకాశ దేవనాచ ఋషినాచ గురుకాశం. ఆ యొక్క బ్రహ్మాది విష్ణు దేవతను చూసినట్టుగా అంటే అంత ఆనందం ఇంకా ఇంత జగత్తులో నాకు ఏగేది కనిపించలేదు. ఆ యొక్క సూర్యభగవాన్ కిరణాలు ఈ రోజు నాకు జన్మధాన్యమైంది. అది బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు మనకు బయట చూస్తే ఆ యొక్క సూర్యుడు అవుపడట్లేదు, కానీ అక్కడ లోపల చూస్తే సూర్యకిరణాలు ఆ యొక్క స్వామివారి పాదాల మీద ఉంది. అది నాకు చెప్పడానికి నాకు ఎలాంటి భావం రావట్లేదు. అది అద్భుతం, మహా అద్భుతం. కిరణాలు పాదాల నుండి శిరస్సు వరకు పోవడం చూడగలిగినాము. అదంతా కూడా ఈ కార్యనిర్వాహక వర్గం అంతా కూడా పోలీసులు కానీ అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు. అనంతపురం నుండి వచ్చాం సార్. అనంతపురం వచ్చేందుకు ఆనందంగా ఉంది సార్. నా పేరు వెంకటరామయ్య ఎస్కే యూనివర్సిటీ ఎంప్లాయీ సార్, రిటైర్డ్ పర్సన్ ని. నేను సతీ సమేతంగా వచ్చాము. మా మిస్సెస్ కూడా బాగా ఆనందపడినారు. చాలా గర్వంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది.